యూరియా కోసం అరిగోసపడుతున్న అన్నదాతలకు మద్దతుగా బీఆర్ఎస్ గర్జించింది. ఎక్కడికక్కడ రైతులతో కలిసి ఆందోళనలతో హోరెత్తించింది. ధర్నాలు, రాస్తారోకోలు చేసి సర్కారుకు వ్యతిరేకంగా నినదించింది. యూరియా ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత, లేకుంటే ఎంత అంటూ ఆగ్రహించింది. అన్నదాతలను గోసపెట్టడం మంచిది కాదని హితవు పలికింది. సకాలంలో ఎరువులు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే రైతుల పక్షాన ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ యూరియా కోసం గోసపడలేదని గుర్తు చేసుకున్నారు అన్నదాతలు. కానీ కాంగ్రెస్ 20 నెలల పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారని ఆవేదన చెందారు. నాటి సమైక్య రాష్ట్రంలో మాదిరిగానే క్యూలో చెప్పులు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని, పోలీస్ పహారా మధ్యన పంపిణీ చేసే రోజులు వచ్చాయని అన్నదాతలు వాపోయారు. ఒక్క బస్తా కోసం నిద్రాహారాలు మాని పడిగాపులు పడుతున్నామని, సాగు పనులన్నీ వదులుకుని తిరుగుతున్నామని అన్నదాతలు ఆవేదన చెందారు. ఇలా రైతులను గోసపెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వానికి రైతులపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా యూరియా కొరత తీర్చాలని, రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.